ప్రేక్షకులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియోలోకి తర్వాయి భాగంగా దాని కంటిన్యూషన్ ఎక్కడ ఆపామో గడిచిన వీడియోలో దీన్ని అక్కడనే ప్రారంభిస్తున్నాం. లాస్ట్ వీడియోలో మనం అగ్నితో భూమి నాశనం అయిపోతుందని చెప్పుకున్నాం. నిజంగా అగ్నితో భూమి నాశనం అయిపోతే మరి మన పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాల్సి ఉంది. కాబట్టి డీటెయిల్డ్గా చర్చించుకుందాం అని చెప్పి ఈ వీడియోలోకి వచ్చాము. 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనంలో, ఫర్ ద ఫ్యాషన్ ఆఫ్ దిస్ వరల్డ్ పాసెస్ అవే. ఈ లోకంలో ఉన్నవన్నీ నాశనం అయిపోతాయి, భూమితో పాటు లయమైపోతాయి అని మనం చదువుకున్నాం. అయితే అబౌట్ దట్ టైమ్ ఫైర్ దట్ వాస్ కన్స్యూమ్డ్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ప్రొఫెటికలీ. ప్రవచనాత్మకంగా ఈ విషయాన్ని ఏ విధంగా చెప్పబడిందో చూద్దాం. యాకోబు 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. గో టు నౌ యూ రిచ్ మెన్, ధనవంతులారా, వీప్ అండ్ హోల్ ఫర్ యువర్ మిజరీస్ దట్ షల్ కమ్ అపాన్ యూ. మీకు వస్తున్న ఆపదలను బట్టి మీరు ఏడ్పును ప్రలాపనలు గురవ్వండి. యూ రిచెస్ ఆర్ కరప్టెడ్. మీ గొప్ప వాళ్ళందరూ కరప్ట్ చెంది ఉన్నారు. అండ్ యువర్ గార్మెంట్స్ మోటన్, మీ బట్టలన్నీ చెదలు కొట్టేస్తాయి. యువర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ క్యాంకర్డ్, నీ బంగారము వెండి తూపట్టేస్తుంది అని చెప్పబడుతుంది. అప్పుడు ఈ ధనవంతులందరూ ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ బట్టలు పాడైపోయి, వాళ్ళ ఆస్తులు పోయి, వాళ్ళ బంగారం అంతా తుప్పు పట్టేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సామాన్యంగా ఉంటారా? వాళ్ళు మామూలుగా ఆలోచించకుండా ఉంటారా? అది ఎంత అల్లకొల్లాడానికి దారితీస్తుంది. ఇది ఆలోచించాలి. యు షల్ ఈట్ యువర్ ఫ్లెష్ యాజ్ ఇట్ వర్ ఫైర్. మీ 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 శరీరం అంతా తినేస్తుంది. బిహోల్డ్ ద హైర్ ఆఫ్ ద లేబరర్స్ హూ హ్యావ్ రీప్డ్ డౌన్ యువర్ ఫీల్డ్స్. మీరు మీ పొలాల్లో పనిచేసే పని వాళ్ళ జీతాలు బిగబట్టుకుని ఉంటారు. విచ్ ఆఫ్ యూ కెప్ట్ బ్యాక్ యువర్ ఫ్రాడ్ క్రై అండ్ క్రైస్ దట్ హ్యావ్ రీప్డ్ ఆల్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్ సబ్బత్. ఇది ఎంత పేదవాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళ జీతాలన్నీ బిగబట్టి వాళ్ళని హింసించి బాధ పెడతా ఉంటే వీళ్ళందరూ ఏడుపులు దేవుడు వింటున్నాడంట. దేవుడు వింటే ఊరుకుంటాడా దేవుడు? హియర్ అపోస్తల్ జేమ్స్ ప్రొఫెసైజ్డ్ దట్ ద ఫైర్ that will come upon coming with great conflict between the two classes, capital and labor. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ మీరు తెలుగు బైబిల్లో డీటెయిల్డ్గా చదువుకోండి. నేను ట్రాన్స్లేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గొప్ప వాళ్ళకి పేదవాళ్ళకి మధ్యలో ఇప్పుడైతే మనకి గొప్ప అంతరం ఉంది. ఈ అంతరం వలన వాళ్ళు పేదవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, పేదవాళ్ళు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఈ విధంగా జరిగే ప్రక్రియలో లోకం అల్లకల్లోలమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద బైబుల్ ఈజ్ రిఫర్డ్ యాజ్ అర్మగిద్దెన్. ఈ కొట్లాటనే అర్మగిద్దెన్ యుద్ధం అని మనకి బైబిల్లో రాయబడి ఉంటుంది. గొప్పలకి పేదవాళ్ళకి మధ్య జరిగేది. ఎందుకంటే దేవుని ప్రణాళికలో గొప్ప వాళ్ళకి పేదవాళ్ళకి మధ్యలో అంతరం ఉండకూడదు. ఈ అంతరము మనమే ఏర్పాటు చేసుకున్నాం, మనము క్రియేట్ చేసుకున్న ఒక దుర్వ్యవస్థ అన్నమాట ఇది. ఈ వ్యవస్థని దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు. ఆ సరిచేయడంలో మనకి జూబ్లీ అని ఒక పాఠం ఉంటుంది. అందులో గొప్పవాళ్ళు పేదవాళ్ళు ఏ విధంగా ఒకటైపోతారో ఇలాంటి సిస్టము యూదా సాంప్రదాయంలో ఏ విధంగా ఉందో సునాదనామ సంవత్సరం అని కొన్ని ఉంటాయి. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది, లేవికాండంలో ఉంటుంది. అవన్నీ వాస్తవంగా అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికని అమలు చేసే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. మంచి కాలంలో ఉన్నామంటే అమలు చేసే కాలంలో ఉన్నాం అన్నమాట. అయితే ఈ అర్మగిద్దెన్ యుద్ధం అనగానే మనకి యెరూషలేం చుట్టూరుగా అన్ని దేశాలు కలబడిపోయి అదంతా సెంట్రైజ్ చేసేసి కార్నర్ చేసి యెరూషలేంని ఏదో చేస్తామని అనుకుంటాం. కానీ నిజానికి ఇది యెరూషలేంలో జరిగే యుద్ధం కాదు. అర్మగిద్దెన్ యుద్ధం అనేది మన మనసుల్లో జరిగే గొప్ప యుద్ధం, మన సమాజంలో జరిగే గొప్ప యుద్ధం. మన సమాజంలో గొప్పలకి పేదవాళ్ళకి మధ్యలో ఉన్న అంతరాన్ని తీసేసే పని ప్రక్రియ దేవుడు ప్రారంభించినప్పుడు ఇక్కడ జరిగే ఒక గొప్ప అలజడే ఈ యుద్ధంతో మనం పోల్చడానికి అవుతుంది. ప్రకటన గ్రంథం 16:16లోను, యావేలు గ్రంథం 3:14లోను
ఈ విషయాలు ఉంటాయి. వరల్డ్ వైడ్ జరిగే అరాచకాలం గురించి ఇక్కడ రాయబడడం జరిగింది. వీ విల్ స్టడీ ద అర్మోగిద్దన్ ఇన్ ద గ్రేట్ డీటెయిల్ ఇన్ ద ఫ్యూచర్ సబ్జెక్ట్స్. భవిష్యత్తులో మనకి అర్మోగిద్దన్ మీద ప్రత్యేకమైన పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని మనం స్టడీ చేసేటప్పుడు ఈ యుద్ధం ఎలా జరిగింది, ఏమిటి, ఈ గొప్పవాళ్ళు పేదవాళ్ళు మధ్య సమానత్వం ఎలా దేవుడు తీసుకొస్తాడు అనేది అక్కడ మనకు తెలుస్తుంది. ద కండిషన్ దట్ టైమ్ ఈజ్ డిస్క్రైబ్డ్. అప్పుడు మనకు అది వివరించబడుతుంది. ఇప్పుడు హెజ్కేలు 7వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో చూద్దాం. దే షల్ క్యాస్ట్ దర్ సిల్వర్ ఇన్ టు ద స్ట్రీట్. వాళ్ళ దగ్గర ఉన్న వెండి అంతా రోడ్ల మీద విసిరేస్తారంట. దేర్ గోల్డ్ షాల్ బి రిమూవ్డ్. వాళ్ళకున్న బంగారం అంతా తీసి పడేస్తారంట. దేర్ సిల్వర్ అండ్ దేర్ గోల్డ్ షాల్ నాట్ బి ఏబుల్ టు డెలివరీ దమ్. ఎందుకంటే వాళ్ళ బంగారము వాళ్ళ దగ్గర ఉన్న వెండి వాళ్ళని విడుదల చేయనోళ్ళకున్నవి. ఇన్ దట్ డే ద రాత్ ఆఫ్ ద లార్డ్. ఏ రోజు విడుదల చేయలేకపోతుంటాయి? దేవుని ఉగ్రత వాళ్ళ మీద చూపించేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానీ బంగారం కానీ వెండి కానీ వాళ్ళని ఈ ఉగ్రత బారి నుండి తప్పించలేకపోతాయి అన్నమాట. అప్పుడే పనికిమాలిన బంగారం కింద భావించి వాళ్ళు రోడ్డు మీద తీసిరేస్తారు అని చెప్పబడుతుంది. ఇది ఒక ప్రవచనం. వాట్ ద అస్టానింగ్ సిచ్యువేషన్, జస్ట్ ఇమాజిన్ దట్. అది ఒకసారి ఆలోచించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూద్దాం. ఇది ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నారు వీళ్ళు. ఇది అణుబాంబు వేసినప్పుడు జరిగిన విపత్తు, ఆ ఆపద, అది ఎలా ఉంటుందో చూపిస్తారు. జీసస్ స్పోక్ ఆఫ్ ఇట్. దీని గురించి యేసు ప్రభు మాట్లాడారట. మత్తయి 24:21 ఏం మాట్లాడారో చూద్దాం. ఫ్రమ్ దెన్ షల్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. గొప్ప మహా శ్రమ దినం వస్తుంది. సచ్ వాస్ నాట్ సీన్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ దిస్ టీమ్. ప్రపంచం ప్రారంభమైన దగ్గర నుంచి ఇంతటి ఆపద, ఇంతటి శ్రమ ఎవరికి ఎరుగనైకున్నారు, ఎవరికి తెలియకుండా ఉన్నది. నార్ షల్ బి. ఇంత ముందు కూడా ఇలాంటిది ఎప్పటికీ రాదు. ఇటువంటి ఆపద అనేది అంత తీవ్రమైన ఆపద కలుగుతుందంట. దీన్ని గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు. మహాశ్రమలో అని మన తెలుగు బైబిల్లో రాసి ఉంటుంది. ఎస్, ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ గ్రేట్ ట్రిబ్యులేషన్. ఇది గొప్ప శ్రమకాలంగా మనం భావించాలి. బట్ థ్యాంక్ఫుల్ ఆల్ ఫ్లెష్ ఆర్ ఇన్ఫార్మ్డ్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ యాజ్ ఇంద్రి. అయితే ఈ మహాశ్రమలో అందరూ నాశనము అవ్వరు అనేది మనం తెలుసుకుంటే మనకు చాలా సంతోషం కలుగుతుంది. అందరికీ నాశనం రాదు. ఒకవేళ నాశనం వస్తుందని ఎవరైనా చెప్తే అది తప్పు చెప్తున్నట్టు లెక్క. లేఖనం మాత్రం దానికి సపోర్ట్ చేయదు. మత్తయి 24:22 ఎక్సెప్ట్ దోస్ దే షుడ్ బి షార్ట్ అండ్ దేర్ షుడ్ నో ఫ్లెష్ బి సేవ్డ్. ఆ దినాలు తక్కువ చేయకుండిన ఎడల ఒక్క మనిషి కూడా భూమి మీద మిగలడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అది నిశ్చయంగా ఆ దినాలు తక్కువ చేయబడతాయి. అప్పుడు అందరూ చావరు, అందరూ బాగానే ఉంటారు. శ్రమలు ఎవరికి వస్తాయో వాళ్ళకే వస్తాయి, అందరికీ రావు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, ద టెరబుల్ కాన్ఫ్లిక్ట్ విల్ బి డెలివర్డ్, స్టాప్డ్, డెఫినెట్లీ స్టాప్డ్, విత్ ఆల్ సిస్టమ్ విల్ బి డిస్ట్రాయిడ్ అండ్ మ్యాన్ కైండ్ హంబల్డ్. ఇందాక మనం మాట్లాడుకున్న 4 వ్యవస్థల గురించి మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. ఫైనాన్షియల్ సిస్టమ్, ఆర్థిక వ్యవస్థ; రిలీజియస్ సిస్టమ్, మత సంబంధమైన వ్యవస్థ; సోషల్ సిస్టమ్, సాంఘిక వ్యవస్థ; అండ్ పొలిటికల్ సిస్టమ్, రాజకీయ వ్యవహారాలు, మనల్ని పరిపాలించే రాజులు, లేకపోతే మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు. ఈ 4 వ్యవస్థల్లో వచ్చే అలజడి అక్కడికే ఉంటుంది. ఆ అలజడి వలన గొప్ప పేద మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు సమసిపోతాయి. అంతే, మరి ఇంకే అంతకన్నా అది వాళ్ళకి శ్రమ, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి శ్రమ, కానీ మనలాంటి సామాన్యులకి అది శ్రమ కాదు. అంచేత ఇట్ ఈస్ ఎ టెరబుల్ కాన్ఫ్లిక్ట్ విల్ బి డివైన్లీ స్టాప్డ్ వెన్ ఆల్ సిస్టమ్స్ విల్ బి డిస్ట్రాయిడ్ అండ్ మ్యాన్ కెన్ హంబల్డ్. మనుషులు ఎప్పుడైతే విధేయత నేర్చుకుంటారో ఆటోమేటిక్గా దేవుడే ఆ వ్యవస్థల్లో జరిగే అవకతవకలన్నింటినీ ఆపిపడేస్తాడు. అంచేత జకర్యా 14:16 ఉంటుంది. A small model of worldwide revolution was seen in a French Revolution at the end of the 18th century. ఇటువంటిది 1790లో ఫ్రెంచ్ విప్లవం అని వచ్చింది. మనం అంతా సోషల్ పుస్తకాల్లో చదువుకుని ఉంటాం చిన్నప్పుడు. ఈ ఫ్రెంచ్ విప్లవం దాన్ని సూచిస్తుంది. ఈ ఫ్రెంచ్ విప్లవం జనాల మధ్యలో ఉన్న తారతమ్యాలు కొట్టివేయడానికి కోసమని ఒక విప్లవం అప్పుడు వచ్చింది. ఆ విప్లవం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావాన్ని చూపించింది. దట్ సూన్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ రెవల్యూషన్, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆ విప్లవం విచ్ లేటర్ ఇయర్స్ వుడ్ కమ్ టు ద కాల్డ్ వరల్డ్ రెవల్యూషన్. అది ప్రపంచ విప్లవం అని దాన్ని అన్నారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఓన్లీ ఫ్రెంచ్ రెవల్యూషన్ అని అనలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవం అని అన్నారు.
Upon the ruins of the second world will be established God's kingdom visibly. ఇలాంటి విప్లవం ఒకటి రావడం ద్వారా దేవుడు రెండవ రాకడలో దేవుడు భౌతికంగా కనిపించే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు దేవుని రాజ్యం ఉందని మనం అనుకుంటాం, కానీ అది ఇప్పుడు ఇన్విజిబుల్ ఫామ్లో ఉంది, అదృశ్య రూపంలో ఉంది. ఆ రోజు రాబోయే రోజుల్లో అది విజిబుల్ విప్లవం. ఈ విప్లవం, ఇలాంటి విప్లవం ఒకటి వస్తుంది. ఆ విప్లవం తర్వాత దేవుని రాజ్యం భౌతికంగా మనకి భూమి మీద కనబడుతుంది. అండ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ దెన్ ఆల్ ద నేషన్స్ షల్ గ్రాడ్యువల్లీ సీక్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ వి రీడ్. అప్పుడు ఇస్రాయెల్ దేశం, దాని చుట్టూ ఉన్న దేశాలన్నిట్లో ఇస్రాయెల్ దేశాన్ని సెంటరింగ్గా చేసుకొని ఆ రాజ్యాంగ వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఇవన్నీ మనం జకర్యా 8వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. మెనీ పీపుల్ అండ్ స్ట్రాంగ్ నేషన్స్ షల్ కమ్ టు సీక్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఇన్ జెరూసలేం. అనేక దేశాలు వాళ్ళ ప్రజలు దేవుడైన యెహోవాని యెరూషలేంలో చూడడానికి వస్తారు. అండ్ ప్రే బిఫోర్ ద గాడ్. ఆ ప్రభు ముందు వాళ్ళని వర్షిప్ చేయడం కోసం వాళ్ళందరూ యెరూషలేం వస్తారని చెప్పబడుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్. ఇది చాలామందికి ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. మోస్ట్ క్రిస్టియన్స్ టు రీడ్ దిస్ ఫ్యూచర్ ఎర్త్లీ కింగ్డమ్. దీన్ని భవిష్యత్తులో భూమి మీద వచ్చే దేవుని రాజ్యంగా మనం క్రైస్తవులు భావిస్తూ ఉంటారు. సెంటర్డ్ ఇన్ జెరూసలేం అండ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ సీకింగ్ టు ది పార్ట్ ఆఫ్ ఇట్. ఈ యెరూషలేంని సెంటరింగ్గా చేసుకుని దేవుని రాజ్యం ప్రారంభమవుతుంది. ప్రపంచ దేశాలన్నీ దీని చుట్టూరుగా ఉంటాయి అని చెప్పి క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఒక మ్యాప్ చూపిస్తున్నారు చూడండి. యెరూషలేము ఇశ్రాయేల్ దేశంలో ఉంటుంది. మిగతా ప్రపంచం అంతా ఈ విధంగా దాని చుట్టూరుగా ఉండి దీని చేత పరిపాలింపబడుతుందని నమ్ముతున్నాం. బట్ ద స్క్రిప్చర్స్ స్పీక్ అగైన్ అండ్ అగైన్. లేఖనాలు మాటమాటికి చెప్పే విషయం ఏమిటంటే, మత్తయి 8:11 ఉంది ఆ మాటమాటికి చెప్పే విషయం. దెన్ మెనీ షల్ కమ్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్ అండ్ షల్ సిట్ డౌన్ విత్ ద అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్. దేవుని రాజ్యంలో అబ్రహాం, ఇస్సాక్, యాకోబుతో కూర్చొని తూర్పు నుంచి పడమర నుంచి జనం వచ్చి కూర్చుంటారని చెప్తున్నారు. ద స్క్రిప్చర్ షోస్ ద రిజరెక్టెడ్ ఫెయిత్ఫుల్ మెన్ of God to be teachers and rulers then in the fulfillment of Psalms 45:16. ఇక్కడ కేర్ఫుల్గా గమనించండి. పునరుద్ధానమైనటువంటి వారిలో ఈ విశ్వాస వీరులు అనే వాళ్ళు ఉంటారు కదా, పాత నిబంధన వాళ్ళు, రిజరెక్టెడ్ ఫెయిత్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్, విశ్వాస వీరులు పాత నిబంధన గ్రంథంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు భూమి మీద పునరుద్ధానం అయ్యి భూమిని వారు పరిపాలిస్తారట. వాళ్ళు భూమి మీద అందరికీ లేఖనాలని, దేవుని ఆజ్ఞల్ని బోధించి ఒప్పింపజేస్తారు. వాళ్ళు బోధించేస్తారు. వాళ్ళు అప్పుడు మళ్ళీ చెప్తారు దేవుని గురించి భూమి మీద పునరుద్ధానమైన మనుషులందరికీ. ఈ విషయం ఎక్కడ రాస్తుంది? కీర్తన 45వ కీర్తన 16వ వచనంలో, ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ ఫాదర్స్ షల్ బీ దై చిల్డ్రన్ whom you must make princes in all the earth. ఇది ఎవరితో మాట్లాడుతున్నారంటే, దేవుడు యేసు ప్రభు వారితో, పునరుద్ధానులైన యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దై ఫాదర్స్ షల్ బీ దై చిల్డ్రన్. నీ తండ్రులే నీకు పిల్లలై ఉందురు అంటాడు. ఎవరి తండ్రులు, ఎవరికి పిల్లలు? యేసు ప్రభు వాళ్ళ తండ్రులు అంటే వాళ్ళ పితరులు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు, ఇక్కడ ఆదాం దగ్గర సేతు దగ్గర నుంచి ఎవరు అతను చనిపోయాడు, కయ్యను చంపేస్తాడు కదా ఏబెల్ దగ్గర మొదలయ్యి బాప్టిజం ఇచ్చే యోహాను వరకు ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వాస వీరులు ఉంటారు. ఈ విశ్వాస వీరులందరూ యేసు ప్రభుకి పితరులై ఉంటారు. కాబట్టి నీ పితరులే నీకు పిల్లలు అవుతారు. ఎలా పిల్లలు అవుతారు? వీళ్ళందరినీ ఈయన లేపుతాడు కాబట్టి. ఎవరు తిరిగి వాళ్ళకి రెండో జన్మనిచ్చి లేపుతారో వాళ్ళందరికీ ఆయన తండ్రి అవుతాడు. కాబట్టి యేసుప్రభు వారి పితరులే యేసుప్రభు వారికి బిడ్డలు అవుతారు. ఆ బిడ్డలను ఏం చేస్తాడంట? హూమ్ యూ మేక్ ప్రిన్సెస్ ఆన్ ఆల్ ద ఎర్త్. వారందరినీ భూమి మీద రాజులుగా ఎస్టాబ్లిష్ చేస్తాడట. ఎవరు? యేసుప్రభు వారు. దీస్ ఆర్ ద ఫాదర్స్ అండ్ ఫెయిత్ఫుల్ వన్స్ బిఫోర్ జీసస్ అండ్ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు బీ ద చర్చ్ క్లాస్. వీళ్ళందరూ పాపం యేసుప్రభు కన్నా ముందే చనిపోయారు కాబట్టి వీరు చర్చ్ క్లాస్లోకి రారు. మనం చూస్తారా, ఇప్పుడు మనం క్రీస్తుని నమ్ముకొని
క్రీస్తు బిడ్డలుగా ఉండి మనం ఒక వేరే తరగతిలో ఉన్నాం. మన తరగతిలోకి వాళ్ళు రారు. వాళ్ళు విశ్వాస వీరులు, పాత నిబంధన వాళ్ళు. వాళ్ళందరినీ దేవుడు పునరుద్ధానం చేసి వారందరినీ భూమి మీద రాజులుగా నియమిస్తారు. బట్ ద రివార్డ్ ఈజ్ టు బి రిసీవ్ జీసస్ హూ బికమ్స్ ద ఫాదర్. వారికే తండ్రి అనమాట. ఇప్పుడు యెషయా 9:6లో రాయబడుతుంది కదా, ఆయన నిత్యుడగు తండ్రి అని రాసి ఉంటుంది కదా. ఆ నిత్యుడగు తండ్రి ఎవరికి నిత్యుడగు తండ్రి అంటే పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు అందరికీ ఈయన పునరుద్ధానం ఇస్తాడు కాబట్టి ఈయన మనందరికీ తండ్రి అవుతాడు. అండ్ హీస్ చిల్డ్రన్ ఈజ్ టు బీ ద మేడ్ హ్యూమన్ రూలర్స్. ఆయన బిడ్డలందరినీ మనుషులందరి మీద రూలర్స్గా నియమిస్తాడు ఆ పాత నిబంధన వాళ్ళందరినీ. కాబట్టి many are surprised to read this thinking Abraham, David, Moses extra have been in heaven. అనేక మంది మన క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే వీళ్ళందరూ కూడా పరలోకంకి వెళ్ళిపోయారు ఆల్రెడీ అని అనుకుంటారు. కానీ వాళ్ళు పరలోకంకి ఇంకా వెళ్ళలేదు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళందరినీ పునరుద్ధానం చేస్తారు. దాని గురించి యేసు ప్రభు వారు ఏమని చెప్తాడు, యోహాను 3:13లో ఉంటుంది. నో మ్యాన్ హ్యాస్ అసెండెడ్ అప్ టు ద హెవెన్. ఎవ్వరు పరలోకానికి ఇంకనూ వెళ్ళలేదు. బట్ హీ హ్యాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు తప్పించి ఇంకెవరు పరలోకంకు పోలేదని చెప్తారు. కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథ విశ్వాస వీరులు కూడా భూమి మీద ఉన్నారు. ఇంకా వాళ్ళకి పునరుద్ధానం వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తారు. అది కూడా అప్పుడు కూడా వెళ్ళరు. వాళ్ళు భూమి మీద వాళ్ళ రాజ్యాన్ని స్థాపిస్తారు. It is so clear that they are resurrected in the kingdom to be princes all over the earth. భూమి అందంతటా వాళ్ళు రాజకుమారులుగా వెలుగొందుతారు. We will study the details in the matter future classes. భవిష్యత్ క్లాసుల్లో మనం ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మీకు అవుట్లైన్స్ మాత్రమే చెప్పబడుతుంది. బిగిన్ విత్ ద ఏబేల్ అండ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఇప్పుడే చెప్పాను కదా, ఆ ఏబేల్ నుంచి యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను వరకు వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులే. లాస్ట్ ఆఫ్ దిస్ క్లాస్ హూస్ డైడ్ బిఫోర్ ద పెంతెకోస్త్. ఆఖరణ చనిపోయిన వాడు విశ్వాస వీరుడు ఎవడంటే బాప్టిజం ఇచ్చి యోహానే. పెంతెకోస్త్ దినం కన్నా ముందే ఈయన చనిపోయాడు. కాబట్టి అమాంగ్ దెమ్ ఆర్ మోజెస్, డానియల్, జోసెఫ్, శాంసన్, డేవిడ్, నోవా, ఇంకా మిగతా వాళ్ళంతా, ఇలాంటి వాళ్ళందరూ కూడా విశ్వాస వీరుల లిస్టులోనే ఉంటారు. వాళ్ళందరినీ యేసుప్రభువే పునరుద్ధానం చేయాలా. పునరుద్ధానమైన వాళ్ళంతా భూమి మీద పరిపాలకులుగా ఉంటారు. వాట్ లీడర్స్ ఇన్ డీడ్ దిస్ విల్ బీ ఇన్ ద ఎర్త్. కాబట్టి అండ్ అగైన్ వీ రీడ్ ఇట్. మళ్ళీ మనం చదువుతాము యోహాను 5:28-29లో, మళ్ళీ దానియేలు 12:2లో కూడా ఆల్ దట్ ఆర్ ఇన్ ద గ్రేవ్స్ షల్ హియర్ ద వాయిస్. సమాధిలో ఉన్న వారందరూ కూడా ఆయన స్వరము వింటారు. అండ్ షల్ కమ్ ఫోర్త్. అప్పుడు వాళ్ళు బయటకు వస్తారట. మెనీ ఆఫ్ దమ్ దట్ స్లీప్ ఇన్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్ షల్ అవేక్. అనేక మంది మట్టిలో పడుకున్న వాళ్ళందరూ వారు పునరుద్ధానంలో ముందుకు వస్తారని చెప్పబడిన లేఖనాలన్నీ అప్పుడు నెరవేరుతాయండి. ఇక దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ద అవేకనింగ్ ఆఫ్ ద డెడ్. అది అంతా చనిపోయిన వాళ్ళు పునరుద్ధానం అయ్యే సమయం. ఈవెన్ సో ద క్రైస్ట్ షల్ బి మేడ్ అలైవ్. యేసు ప్రభు వారు ఏ విధంగా పునరుద్ధానులు అయ్యాడో అలాగనే వీళ్ళందరూ కూడా పునరుద్ధానులు అవుతారు. దీస్ ఆర్ ఆల్సో ద టైమ్స్ ఆఫ్ వరల్డ్ జడ్జిమెంట్ డే. అట్ ద సేమ్ టైము ఇదే ఈ లోకానికి తీర్పు సమయం కూడాను. ఇది ఎలాగంటే అపోస్తల కార్యం 17:31 ఏం చెప్తాను, బికాస్ హీ హ్యాజ్ అపాయింటెడ్ ఎ డే ఇన్ విచ్ హీ విల్ జడ్జ్ ద వరల్డ్ ఇన్ రైటియస్. ఆయన ఒక దినమును ఏర్పరిచారు. ఆ దినమును లోకమంతా తీర్పు తీర్చబడుతుంది అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ దినము ఏది? 24 గంటల్లో ఈయన లోకమంతటికి ఎలాగ తీర్పు తీర్చేస్తాడు అని మనకు అనిపిస్తుంది కదా. అది చూద్దాం. జీసస్ ఈజ్ అపాయింటెడ్ జడ్జి. యేసు ప్రభు వారే జడ్జిగా ఉంటారు. డ్యూ టు ద ఫాల్స్ టీచింగ్స్ అండ్ సూపర్స్టిషన్స్ మెనీ ఆర్ ఫియర్ దట్ దిస్ డే ఆఫ్ జడ్జిమెంట్. అనేక మంది మూఢనమ్మకం వలన ఈ జడ్జిమెంట్ డే గురించి చాలా అపోహలకు భ్రమలకు లోనే భయపడుతూ ఉంటారు. వీ షల్ స్టడీ అబౌట్ దిస్ డీటెయిల్డ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఈ జడ్జిమెంట్ డే ఎలా ఉంటుందో మనం స్టడీ చేస్తాం భవిష్యత్ క్లాసుల్లో. దీని గురించి మీరు కంగారు పడకండి. ఇదేమేమి అంత భయంకరమైనది ఏం కాదు, మనకి చెప్పబడుతున్న అంత భయంకరమైనది ఏం కాదు. బట్ వీ సీ ద స్క్రిప్చర్స్ దట్ ఇట్ ఈస్ టు బి ద డే ఆఫ్ గ్రేట్ జాయ్. కానీ ఆ దినము గొప్ప సంతోషం కలిగించే దినంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఇది చూస్తారు. అయితే కీర్తన 98వ కీర్తన 8-9లో ఏముంటుందో, లెట్ ఫ్లడ్ క్లాప్ దర్ హ్యాండ్స్, ఫ్లడ్స్ క్లాప్ దర్ హ్యాండ్స్, ద లిటిల్ హిల్స్ బీ జాయిడ్ టుగెదర్,
ఈ హిల్స్ అనగా ఇవి చిన్న చిన్న రాజ్యాలు బిఫోర్ ద లార్డ్ అండ్ కామన్ టు ద జడ్జిమెంట్ డే రోజు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారని రాయబడిందండి. ఇది తెలుగులో నీట్గా చదువుకోండి, తెలుగు బైబిల్లో. ఎర్త్ అండ్ రైటర్స్ షాల్ బి జడ్జ్ ద వరల్డ్ అండ్ పీపుల్ విత్ ఈక్విటీ. నీతిమంతులు భూమిని తీర్పు తీరుస్తారు. ఆ తీర్పు తీర్చిన భూమిలో అందరూ ప్రజలు సంతోషంగా ఉంటారు, సమానమైన హోదాలు అనుభవిస్తారు. ఇన్ ఎ సింబాలిక్ లాంగ్వేజ్ వి సీ హౌ ది జడ్జ్మెంట్ డే ఈజ్ ద డే ఆఫ్ జాయ్. తీర్పు దినము జనానికి సంతోషం ఎలా కలిగిస్తుంది? ఇప్పటి వరకు తీర్పు దినం మనం అంతా భయంగా ఉన్నాం కదా, తీర్పులో మనకి ఏమైపోతుందో, ఏ నరకంలో వేసేస్తాడో దేవుడు, మనం తప్పులు చేయకుండా ఆగలేకపోతున్నాం అని బెంగలో ఉన్నాం కదా. అలాంటి మన బెంగలు సంతోష దినంగా తీర్పు దినం ఎట్లా మారుతుంది అనేది ఇప్పుడు సంశయంలోకి వస్తుంది. కాబట్టి అది కూడా మనం క్లియర్ చేసుకుందాం. ఆల్ దిస్ బ్రింగ్స్ టు ద రియల్ ఎగ్జాక్ట్లీ గాడ్స్ విల్ ఆఫ్ మ్యాన్ కెన్. జనుల పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనకు క్లియర్ కట్గా ఆ దినాన తెలుస్తూ ఉంటుంది. 1 తిమోతి 2వ అధ్యాయం 3, 4 వచనాలు చూస్తే, ఆల్ దిస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ టు ద సైట్ ఆఫ్ గాడ్ సేవియర్ హూ విల్ ఆల్ మెన్ టు బి సేవ్డ్ అండ్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్. మొట్టమొదట మనం అందరము కూడా మరణము నుంచి రక్షింపబడతాము. రక్షింపబడిన మనము దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అది దేని తర్వాత ఏది రాశారో అక్కడ చాలా కేర్ఫుల్గా గమనించండి. మనమందరం కూడా ఇక్కడ నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకోలేని వాళ్ళని తేడా లేదు. క్రీస్తుని నమ్మిన వాళ్ళు అయినా, నమ్మలేని వాళ్ళైనా, అన్యులైనా కానీ అందరూ కూడా మరణం నుంచి ఉచితంగా పునరుద్ధానం పొందుతారు. పునరుద్ధానం పొందిన తర్వాత దైవ జ్ఞాన విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇది మర్చిపోకండి. ఆ కొటేషన్ కూడా మర్చిపోకండి. తర్వాత 2 పేతురు 3:9 ఏముంది? ద లార్డ్ ఈజ్ నాట్ స్లాక్ కన్సర్నింగ్ హిస్ ప్రామిస్. ఆయన మనకు చేసిన వాగ్దానం ఏమీ చిన్న వాగ్దానం కాదు. సమ్ మెన్ కౌంట్ స్లాక్నెస్. అదేది జరుగుతుందో జరగదో అనే భయం అక్కర్లేదు. బట్ ద లాంగ్ సఫరింగ్ టు అస్ వర్డ్స్ నాట్ విల్లింగ్ దట్ ఎనీ షుడ్ పెరిష్. ఎవడు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. బట్ ఆల్ షుడ్ బి కమ్ టు ద రిపెండెన్స్. అందరూ కూడా పశ్చాత్తాపం కలిగి ముందుకు రావాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థం ఏంటి అంటే అందరూ రక్షింపబడతారు. ఆల్ మన్ ఈజ్ గోయింగ్ టు బి హెవెన్ యాజ్ సేవ్డ్ ఇన్ అండర్స్టాండ్ టు మీన్ టుడే. అదే అందరూ పరలోకంకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా అంటే అందరూ ఆ పరలోకంకి ఏం వెళ్ళరు. కానీ as already seen the previous subjects, meaning the saved means refers to the salvation from the death sentence. సేవుడ్ అనే ఆ మాటకి రక్షణ అని మనకు చెప్పేస్తూ ఉంటారు కదా తెలుగులో. ఈ రక్షణ అనేది ఏంది అంటే యేసుని నమ్ముకోవడం రక్షణ అంటాం, కానీ యేసుని నమ్ముకోవడం రక్షణ కాదు. మరణం నుండి బయటపడతాం అనేది రక్షణ. పునరుద్ధానం పొందడం రక్షణ. మరణం నుండి రక్షణ పొంది మనం పునరుద్ధానం అవుతామని మనం తెలుసుకోవాలి. ఇట్ వాస్ గెయిన్ టు ద ర్యాన్సమ్. ఆయన చేసిన విమోచన క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని సమర్పించాడు. కాబట్టి మనం అందరం ఉచితంగా పునరుద్ధానం అయిపోతూ ఉంటాం. కాబట్టి ఇది నిజానికి మనకు రక్షణ అనేది అందులో మనకు వచ్చిందనమాట. ఆల్ దట్ ఆర్ కమ్ టు ద నాలెడ్జ్. ఒక్కసారి ఈ విధంగా మరణం నుంచి పునరుద్ధానం అయ్యాక మనమందరం కూడా సత్యాన్ని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుకుంటాం. అనుభవపూర్వకమైన జ్ఞానం ఎలా పొందుకుంటాం అంటే ఆ సత్యము తెలియడం ద్వారా. ఎవరు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే ఆ 17 యోహాను 17:17 ఏమంటుందంటే మనందరం కూడా శాంక్టిఫైడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. మనమందరం కూడా దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడతాం. అప్పుడు అంటే విన్నవాడు పరిశుద్ధపరచబడతాడు, వాడు నిత్య జీవంలోకి వెళ్తాడు. వినలేనివాడు మళ్ళీ చచ్చిపోతాడు, అంతే, ఇంకేం లేదు. సో ద సాంక్టిఫికేషన్ ఆర్ సెపరేషన్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ ద సిన్ ఈజ్ పాసిబుల్. కాబట్టి పాపం నుండి రక్షింపబడడం అనేటువంటిది అది సాధ్యమే. అదేమి అతిశయోక్తి ఏమీ కాదు. ఓన్లీ త్రూ కమింగ్ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ట్రూత్. విషయం వల్ల ఏమంటే ఏ విధంగా మనం సేవ్ అవుతామంటే సత్యాన్ని తెలుసుకొని అంగీకరించాలి. అప్పుడు సత్యము, ఇందాక మనం యెరూషలేము పరిపాలన అని చూసాం కదా, వాళ్ళు నేర్పిస్తారని చెప్పాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ లోకాన్ని పరిపాలిస్తూ వాళ్ళు సత్యాన్ని గురించి లోకానికి తెలియజేసి అందరినీ సర్వైవ్ అయ్యేలాగా చేస్తారు. వీ రీడ్ ద అరేంజ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద ట్రూత్ దట్ టైమ్.
ఆ విధమైన దేవుని ఏర్పాటు ఆ విధంగా ఉన్నదని మనం లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటాం. నిదానంగా భవిష్యత్ పాఠాల్లో ఇంకా డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను అవుట్‌లైన్స్ గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు కొంచెం అర్థమై ఉండొచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కానీ భవిష్యత్ పాఠాల్లో చాలా క్లియర్‌గా, చాలా క్లారిటీతో ఇవన్నీ లేఖనాల ద్వారా మనకు నిరూపించబడతాయి. సో హబక్కూకు 2:14 ఫర్ ద ఎర్త్ షాల్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమను గూర్చిన జ్ఞానంతో భూమి అంతా నిండిపోతుంది అని చెప్పబడుతుంది. సముద్రం నీరు భూమిని ఎలా కప్పేస్తుందో, సముద్రం భూమిని ఎలాగ కవర్ చేసుకొని ఉందో, దైవ జ్ఞానంతో భూమి మీద ఉన్న జనులందరూ అలా నిండిపోయి ఉంటారని తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఈ సత్యాన్ని దేవుని ప్రణాళిక ఈ విధంగా ఉన్నది. ఈ ప్రణాళికను మనం అనుసరించుకుంటూ ముందుకు ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. మనం ఏమీ అయిపోము, మనం నరకంలోకి వెళ్ళము. అయితే నరకంలోకి వెళ్తాడని భయపడి ఎవరిని దేవుడి దగ్గరికి మనం తీసుకురాలేం. దేవుని ప్రేమను బట్టి దేవునిలోకి మనం తీసుకురాగలుగుతాం. కాబట్టి దేవుడు ప్రేమమయుడని మనమే చెప్తూ, దేవుడు మనందరిని నరకంలో వేసేస్తాడని మనమే చెప్తే ఎవడొస్తాడు మన మతంలోకి? కాబట్టి ప్రియులారా, అదేమీ కాదు. సత్యాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే, దేవుడు తన ప్రేమ ద్వారానే సత్యాన్ని జనులందరికీ వెల్లడి చేస్తాడు. ఆల్ విల్ బి enabled to delivery from the sinful condition through clear knowledge of the truth. సత్యమును గురించిన పూర్తి జ్ఞానం పొందుకోవటం ద్వారా వారందరూ పాపం నుండి వాళ్ళు రక్షింపబడతారు. ఇక్కడ చూసారా, ఒక చిన్న బొమ్మ వేసి చూపిస్తాడు. మొట్టమొదటి స్టెప్ 1లో మనం అందరం పాపులమి, స్టెప్ 2లో మనం చచ్చిపోతాము పాపం వలన, స్టెప్ 3లో మనం పునరుద్ధానం అవుతాం యేసు ప్రభు వారు మనల్ని లేపడం ద్వారా, స్టెప్ 4లో మనం పరిశుద్ధపరచబడతాం సత్యాన్ని తిరిగి నేర్చుకోవడం ద్వారా, స్టెప్ 5లో ఏమవుతుందంటే తిరిగి ఆదాము ఏదైతే కోల్పోయాడో నిత్యజీవం, ఆ నిత్యజీవానికి మళ్ళీ మనం చేర్చుకుంటాం భూమి మీద. ఇది క్లియర్గా ఉంటుంది. నిదానంగా స్టడీ చేయండి దీన్ని, ఏమవుతుంది తర్వాత డీటెయిల్గా తెలుసుకుందాం. ద వే ఆఫ్ సాల్వేషన్ అంటారు దీన్ని. బట్ త్రూ గాడ్ ఆల్ విల్ బి సేవ్డ్. అందరం రక్షింపబడతాం. దేవుని కృప అందరి మీద సమానంగా ఉంటుంది. యెషయా 26:10లో ఏం రాసిందంటే, లెట్ us favor and show to the wicked, yet we will not be learned righteousness, and the land of uprightness he will deal unjustly, and will not behold the majesty of the Lord. రాబోయే కాలంలో లెట్ షోడ్ ద వికెడ్, ఈ దుష్టులు ఎంత చేసినా కానీ దుష్టులు నీతిని నేర్చుకోకుండా ఉంటారు. ఆ విధంగా అప్పుడు కూడా నీతి నేర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తిరిగి ఇంకొకసారి చనిపోతారు, రెండో మరణం. అంతేగాని దేవుని యొక్క మహాకృపను వాళ్ళు తెలుసుకోకపోతే తిరిగి రెండోసారి వాళ్ళు చనిపోతారు. అంతే తప్పించి నరకంలోకి వెళ్ళి మంటల్లో కాలిపోవడం, రంపాలతో కోసేయడం, నూనెలో వేపడం అటువంటివి ఏమి ఉండవండి. దెర్ ఈజ్ ఎ స్టబరన్ అండ్ విల్ఫుల్ రెసిస్టింగ్ గాడ్ ఈజ్ రైట్. నీతిమంతులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దేవుడు ఇస్తున్న ఈ ఆఫర్ని తీసుకోకపోతే వాళ్ళ ఫైనల్ పనిష్మెంట్ ఏంటంటే మళ్ళీ చనిపోవడమే, ఇంకేం లేదు. ఫియర్ఫుల్ ఆఫ్ అన్బిలీవింగ్ అండ్ అబ్నార్మల్ అండ్ మర్డరర్స్ అండ్ మాంగర్స్, సార్సరర్స్, ఇదంతా ప్రకటన 21:8లో ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడేసేస్తానన్నాడు? ఫైర్ అండ్ బ్రైమ్స్టోన్ అంటాడు. ఆ అగ్ని గంధకాలతో ఉన్న దీంట్లో కొలిమిలో వేసేస్తానంటాడు. నిజానికి ఈ అగ్ని గంధకాలు, కొలిమి ఇదంతా అలంకారప్రాయంగా వాడబడిన భాష. దేనికి అలంకారప్రాయంగా వాడబడింది అంటే రెండవసారి చనిపోయేదానికి అలంకారప్రాయంగా వాడబడిన భాష, సెకండ్ డెత్కి అనమాట. అంతేగాని అవి నిజంగా లేవు. అట్లాగంటే అగ్ని గంధకాలు కాలిపోవడాలు అట్లాంటివి ఇంకొకసారి చచ్చిపోతాం అంతే. దేవుడు ఇచ్చిన ఆఫర్ని తీసుకోకపోతే మళ్ళీ చచ్చిపోతాం. అది రెండవ మరణం. వాట్ డస్ దిస్ మీన్? వీ షుడ్ స్టడీ దట్ పనిష్మెంట్, లేక్ ఆఫ్ ఫైర్ అనే కానీ సెకండ్ డెత్ అనే కానీ వీటి గురించి మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. ఇదంతా కలిపి 1000 సంవత్సరాల మెస్సియానికి ఏజ్లోనే జరుగుతుందండి. 1000 సంవత్సరాల దేవుని పరిపాలన ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పుడు ఎండింగ్ అవుతుందో తర్వాత చూద్దాం. ఆ కాలంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రకటన 21:4లో అండ్ గాడ్ షల్ వైప్ అవే ఆల్ టీయర్స్ ఫ్రమ్ ద ఐస్ అండ్ దేర్ షల్ బి నో మోర్ డెత్. ఇంకా ఆ తర్వాత మరణం అనేది భూమి మీద ఉండదు. ఎప్పుడు మనుషులు జీవించే ఉంటారు లక్షల సంవత్సరాలు అయిపోయినా. వాట్ హ్యాపెండ్? ఎ ప్రామిస్ దట్ ప్యారడైస్ టు కమ్. రాబోయే కాలంలో అదే పరదేశిగా, భూమే పరదేశిగా మారి అందులో మనం అందరం జీవిస్తూ ఉంటాం. అదే థర్డ్ వరల్డ్ అంటారు. దాన్నే మూడో ప్రపంచం అంటారు. ఎఫ్ఎస్సి 2:7లో ఉంటుంది. ఏజెస్ టు కమ్ అని రాసి ఉంటుంది కదా, రాబో కాలము, రాబో యుగము అని రాసి ఉంటుంది.
ఆ రాబో కాలమే ఈ దేవుని రాజ్య కాలం అన్నమాట. మెస్సియా యుగం అంటే అదే. జస్ట్ ఫస్ట్ సెకండ్ వరల్డ్స్, థర్డ్ వరల్డ్ హ్యాస్ నో ఎండ్. మొదటి లోకానికి ఒక ముగింపు ఉంది, నీటితో ముగించబడింది. రెండో లోకానికి ఒక ముగింపు ఉంది, ఇలాంటి పరీక్ష సమయంతో ముగించబడుతుంది, అగ్ని వంటి పరీక్షతో ముగింపబడుతుంది. కానీ మూడో యుగానికి ముగింపు ఏమీ ఉండదండి. అది ఎన్ని లక్షల సంవత్సరాలైనా అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దేని విషయం ఆందోళన చెందకండి. దీని తర్వాత వచ్చే పాఠాలు కూడా వినండి. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అవుట్లైన్స్, దేవుని ప్రణాళికని అవుట్లైన్స్ మాత్రమే మనం చూసాం. దేవుని ప్రణాళికని డీటెయిల్డ్గా రాబోయే కాలంలో మనం విందాం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమెన్.